గుడ్ మార్నింగ్ సిఆర్సి గ్రూప్. ఈరోజు మన ఆఫీస్కి ఒక సమస్య వల్ల బాధితులు మన ఆఫీస్కి వచ్చారు. వివరాలన్నీ వారి ద్వారా తెలుసుకుందాం. అందరికి నమస్కారం. నా పేరు అంజమ్మ, మాది కొత్తపేట గ్రామం, హన్వాడ మండలం. నా బిడ్డని రాంపూర్కు చెందిన గంజిరాజుకు ఇచ్చిన పెళ్ళైన 2 నెలలకు గంజిరాములు శివారెడ్డి వచ్చి నీ బిడ్డ చదువుకున్నది ఏం పని చేయదని చెప్పి బిడ్డ భర్తకు వాళ్ళ ఊరోళ్ళు గంజిరాములు శివారెడ్డి అప్పుగా తీసుకొని నీ బిడ్డని ఏదైనా ఉద్యోగం చేస్తుంది, ఏదైనా వ్యాపారం పెట్టిస్తామంట అని చెప్పి మా దగ్గరికి పెళ్ళైన 2 నెలలకు వచ్చి పైసలు తీసుకొని పోయింది. వాళ్ళు నా దగ్గర 5,50,000 అప్పుగా తీసుకుపోయినారు. మా భర్తకు నచ్చలేదు, వద్దు ఇయ్యము, మేము అప్పు ఉంది మాకంటానని అంటే, మీ బిడ్డ అయ్యేది మీ అల్లుడు ఇయ్యడు, మేము ఇస్తాము, బాధ్యత మాదంటానని చెప్పి గంజిరాములు శివారెడ్డి వాళ్ళు కాగితము మాకు రాసిచ్చి, స్పాన్సర్ నోట్ రాసిచ్చి గంజిరాములు శివారెడ్డి తీసుకొని పోయినరు. వాళ్ళు తీసుకుపోయి అట్టి పైసలు తీసుకుపోయి కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు నడుస్తుంది. ఆ పైసలకు నేను 10 సార్లు పెద్ద మనుషుల దగ్గరకు పోయి, అన్న నా డబ్బులు నాకు ఇయ్యి అంటే నన్ను 10 సార్లు వేడుకొని వాళ్ళని బతులాడిన కూడా నువ్వు ఎప్పుడన్నా పోయినప్పుడల్లా ఈసారి కదమ్మా మళ్ళీ నెక్స్ట్ రా, మళ్ళా ఒక వారం తర్వాత పోయినప్పుడు మళ్ళా ఒక వారానికి రా, 20 సార్లు తిప్పిపించుకున్నాక 4-5 లక్షలు అప్పు చేపించిండ్రు. వాళ్ళకు పోయిన వాళ్ళు నేను 10 సార్లు తోలుకుపోయినప్పుడు వాళ్ళకు తిండి తిప్పలు మంచిది చెడ్డదంటే నాకు మస్తు అప్పు చేపించారు. ఇప్పుడు 1-2-3 లక్షలు అప్పు చేపించి ఇప్పుడు నా పైసలు నాకు ఎన్నిక, నువ్వు ఏడ చెప్పుకుంటావో చెప్పు, మా దగ్గర ఇప్పుడు లేవు పైసలు.